ఇప్పుడు నేను మా వాడు వచ్చేసి థాయిలాండ్ పోతున్నాను. థాయిలాండ్ పోతున్నాం అనమాట. ఎందుకు మా ప్రాబ్లం వచ్చింది. అయ్యా సొంతంగా ముగ్గురం కార్ వేసుకొని వెళ్ళిపోతా ఉన్నా. అక్కడికి వెళ్ళేసి స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనం తీసినా కూడా అంత ప్రాపర్గా రావట్లేదు వీడియో. ఎందుకంటే ఇది నైట్ టైం. ఇప్పుడు మొత్తానికైతే స్టార్ట్ అయినా సగం దూరం కూడా వచ్చేసినాం. నైట్ హైవేల మీద ఇలాగ లైట్లు ఉంటాయి అన్నమాట మొత్తం. నో నో 1 కాఫీ. ఓకే, ఇప్పుడే జస్ట్ లోపలికి వచ్చా. అంతా చూసుకుంటున్నాను అనమాట, ఏమేమి తీసుకుందాం అనేసి. ఇక్కడ ఏమి లేవు తినేదానికి. అంత దూరం పోతా కార్లో ఏం లేవు. తాగే ఉండే కానీ ఇది నార్మల్ బీర్ టైప్, ఇవన్నీ కూల్ డ్రింక్స్. డీటెయిల్స్లోకి వెళ్తున్నా కాఫీ కోసం. మరి కాఫీ పెట్రోల్ పంపులు అన్నీ ఇలాగ ఉంటాయి అనమాట. నెస్ కాఫీ కోసం అంటే నెస్ కాఫీ లేదు, ఏం చేస్తాం, అది తలనొప్పి. ఫారెన్లో నెస్ కాఫీ ఎక్కువ, బ్రూ తక్కువ. ఇదేం క్లోజ్లో ఉంది, దీంట్లో ఉంటాయి. అక్కడి నుంచి బయలుదేరేసాం, వెళ్తా ఉన్నాం. ఇంకా చాలా దూరం ఉంది వెళ్ళాల్సాం. ఇంకా చీకటి. మన ఇండియాలో ఇప్పుడు టైం 3 ఏమవుతుంది. వీడియో చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ కొంచెం లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే 2000 గంటలు కంప్లీట్ అయిపోయింది. ఇంక 2000 గంటలు ఉంది. ఇంకా 2000 గంటలు కూడా కంప్లీట్ అయిపోతే కొంచెం యాడ్స్ వస్తాయి, రెవెన్యూ వస్తుంది అనేసి. అందుకోసం ప్లీజ్. మీకు ఇప్పుడు ఒకటి చెప్పాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాళ్ళు గవర్నమెంట్, ఇక్కడ వాళ్ళు బండి డ్రైవ్ చేస్తున్నారు కదా, హై బీమ్ అసలు వెయిట్లా, ఇది లో బీమ్. ఇప్పుడు మీకు వన్స్ యూ డౌన్ హై బీమ్ 1 సెకండ్. No, this one low beam, high beam. ఓకే స్టాప్. అది హై బీమ్లో అసలు ఎవ్వరు వెళ్ళట్లే, అంత లో బీమ్లోనే డ్రైవ్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అని అడిగితే, మనం డ్రైవ్ చేస్తున్నాం కదా, మనకి ప్రాబ్లం లేదు, కానీ మనకి ఆపోజిట్లో వాళ్ళకి ప్రాబ్లం. మనకి బైపాస్ మొత్తం లైట్లు ఉంటాయి. ఎక్కడైతే మనకి బాగా చీకటిగా ఉందో అక్కడ మాత్రం మనం హై బీమ్ యూజ్ చేయాలి. నార్మల్గా అయితే యూజ్ చేయకూడదు. మాకు చిన్నప్పటి నుంచి అలాగే నేర్పించారు అనేసి చెప్తున్నాను అనమాట. అది ఇప్పుడు చూడండి, అవతల వాళ్ళు కూడా నేను చాలా బళ్ళు చూశాను, ఓన్లీ లో బీమ్లో మాత్రం వెళ్తున్నారు. అంటే చూసుకొని ఎంత ఇదిగా ఉన్నారు. నీ అవ్వ మన దగ్గర అయితే పైన ఒక 10 లైట్లు, కింద ఒక 10 లైట్లు వేసుకునేసి ఇక్కడ ఆగినాము. కుయ్యా టెల్ మీ హాయ్. తంబి వామిటింగ్ కోసం సైడ్ ఆపిన, అది ప్రాబ్లం. ఓకే ప్రాబ్లం. ఓకే ఇప్పుడే కొంచెం తెల్లారింది. ప్లేస్ మటుకు సూపర్. ఇది పావాల చెట్లు ఇవన్నీ. ఇప్పుడే తెల్లారింది. ప్రాబ్లం అన్నా. ఇప్పటికైతే చాలా అంటే చాలా దూరం వచ్చేసాము.
100 కిలోమీటర్స్ ఉంది. 100 కిలోమీటర్స్ కానీ వెళ్ళిపోతే మనం వెళ్ళిపోయినట్టే. మా వాడు గట్టి పడుతున్నాడు. ఓకే, యూ కమింగ్ ఇన్ యూట్యూబ్. ఇక్కడ అసలు ప్లేస్ ఎలా ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. పోతున్నా అన్న 150 పోతున్నా ఐలాక్స్. హెవీ డ్రైవర్ బియ్యం. అసలు ఆ ప్లేస్ అయితే మామూలుగా లేదు, సూపర్ ప్లేస్. కాఫీకి అయితే వచ్చాం. మెయిన్ థింగ్ ఇక్కడ మనకి పార్కింగ్. This one is Nama Kuyam. This one handsome guy. ఇప్పుడు మేమైతే మెక్డోల్స్కి వెళ్తున్నాం. మెక్డోల్స్కి వెళ్ళి కాఫీ తీసుకోవాలి. కాఫీ ఎంత ఏంటి తెలియదు, బట్ వెళ్తున్నా. బ్రపా అంటే కాఫీ ఎంత అని. No, anything, no problem. Halal, anywhere okay. Coffee. Indian phone. ఇక్కడ నెస్కాఫే లేదు, అందుకని బయటికి ఇంకొక ఇక్కడికి వెళ్తున్నాను. బ్రూ కాఫీ దొరకడం చాలా అంటే చాలా కష్టం. ఇయర్ ఓకే, ఇక్కడికి వచ్చాను. ఇదంతా ఇంత పొద్దున్నే తినడానికి వచ్చేస్తాం. టైం అంతా ఇక్కడ 6. ఇక్కడ మొత్తం నీళ్ళుగానే ఇస్తారనమాట. కాఫీ అంటే ఏముండదు, జస్ట్ నీళ్ళుగా ఇస్తారు. దాన్ని నువ్వు కాఫీ అనుకొని తాగేయడమే. కాఫీ ఓకే కుయా, ఓకే. సంజయ్ నో కాఫీ. చూడండి ఎన్ని కార్లు, తినేదానికి మాత్రం జస్ట్ ఇది. అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది, సూపర్ ఉంది. అది చాలా పైకి నుంచి వస్తుంది. అదే సూపర్ ఏరియా అంతా. బైకర్స్ 3 days హాలిడేస్ ఇచ్చారనమాట, అందుకోసం వీళ్ళంతా వెళ్తా ఉన్నారు. వైట్ కాపరేట్ సూపర్ ప్లేస్ అసలు.
డీజే టిల్లు ఇప్పుడు మేము వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలి, అందుకనేసి మాకు అక్కడ స్టాప్ రెడ్ లైట్ కూడా ఉంది. అది ప్లేస్ చూడ అసలు ఎలాగ ఉందో, మామూలుగా లేదు. ఫారెన్ అంటే ఫారెన్, అందరు రండి. అంతా కుయా టెల్ మీ సబ్స్క్రైబ్ చేయరా రే, టెల్ మీ సబ్స్క్రైబ్ చేయరా సబ్స్క్రైబ్ చేయరా. తెలుగు చేయరా, తెలుగు. అందరూ బాగున్నారా? మీన్స్ ఆల్ ఓకే. ఇది అంతా మనం తమిళ్ సిగ్నల్ వచ్చింది, వచ్చేసాం. ఇదిగో ఇది వచ్చేసి షెడ్ అనమాట. ఇక్కడ ట్రైన్లో ప్రాబ్లం వచ్చినాయి, అక్కడికి వెళ్ళేసి ఇప్పుడు ఎన్ని ట్రైన్లు ఉన్నాయి, అంతా అన్ని ట్రైన్లే. 4-5 ట్రైన్లు ఉంటాయి అన్నమాట. అన్ని ట్రైన్లే. ఎన్ని ట్రైన్లు ఉన్నాయి ఇప్పుడు ఈ ట్రైన్లో మనం ఈ ట్రైన్లు ఇప్పుడు రిపేర్ చేయాలి. అంటే ఇది కాదు, మాది ఇంకో ట్రైన్ ఉంది, దానికి వెళ్ళేసి రిపేర్ చేయాలి. ఇప్పుడు ఇది వచ్చేసి కొత్త ట్రైన్ అనమాట. ఇక్కడ మనం టెస్టింగ్ అన్నీ చేస్తాం, మెట్రో ఇవన్నీ. చైనీస్ కంపెనీ ఇక్కడ అన్నీ ఉంటాయి జాబ్స్, వేకెన్సీలు. కాకపోతే పర్మిట్ కావాలి మనకి. ఇక్కడ ఇంగ్లీష్ ప్రాపర్ వచ్చి ఉండాలి, అందుకోసం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. మీరు ఒక్కటి స్టడీ అయిపోగానే ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. లోకో కమింగ్. మొత్తానికైతే వచ్చాము, అంత ప్రాబ్లం అయితే సాల్వ్ చేసేసాము. ఇప్పుడైతే మొత్తానికైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకుండా. దిస్ ఇస్ కరీం, బాయ్. వెళ్ళేటప్పుడు కూడా వీడియో అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మనం ఎక్కువ చూపించకూడదు అనమాట, ఎందుకంటే ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఇవి, అందుకని చూపించకూడదు. ఇంటర్నల్ ఏమున్నాయని చూపించకూడదు అనమాట. అది ఇప్పుడు మళ్ళీ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నా. ఇది హైలెక్స్, ఇదంతా ఏరియా, బోగీస్ అన్నీ ఇక్కడ సర్వీస్ చేస్తారు. ఓకే నాకు ఏం ఓకే ఇదనమాట మాటి. బాయ్ తంబి. ఓకే ఇప్పుడైతే తినడానికైతే వచ్చేసాం ఇక్కడికి. మా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. భయంకరంగా ఆకలి అవుతుంది. పొద్దున కాఫీ తాగిన దెప్తోటి సెట్. మీకు ఫుడ్స్ ఇటు సైడ్ మీకు ఫుడ్లు చూపిస్తే ఇక్కడ ఏముంటాయి. ఇప్పుడే అన్నీ చికెన్ బుక్కలు అన్నీ, మటన్, ఎగ్ ఇప్పుడైతే దోశ చెప్పాం అనమాట. ఇక్కడంతా ఇలా కూర్చో ఉన్నారు, దోశ చెప్పాం. ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది, అంతా చెరువు పక్కన బాగుంది హైవే. ఇక్కడ వచ్చేసి నైట్ టైం బాగుంటుంది మంచి. కాకపోతే రిచ్, చాలా అంటే చాలా రిచ్, ఎక్స్పెన్సివ్. ఇది వచ్చేసి మలై చికెన్, ఏదో ఫ్రై గ్రేవీ అంతా వేసుకున్నాం. ఎవరు తింటాడు వేస్తాడు గట్టిగా. టేస్ట్ ఓకే. ఇది ఈరోజు టిఫిన్ వచ్చేసి, ఈరోజు మటన్ కర్రీ, చికెన్ కర్రీ, సాంబారు, దోశ, జ్యూసు. ఇది జ్యూస్. ఇది ఏందో కూడా నాకు తెలియదు. మా ఎన్న ఇది చట్నీ
చట్నీ, వైట్ చట్నీ అంటే ఇది టచ్ కూడా టచ్ చేయాలి. అసలు లొకేషన్ చూడండి ఎలాగుంది, అసలు భయంకరంగా ఉంది. అసలు చూడ మేఘాలు ఇంకా కొంచెం ముందుగానే బయలుదేరుంటే ఇంకా బాగా అనిపించిండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మేము కొంచెం లేట్ అయిపోయిందంట, ఇంకా టిఫిన్ చేస్తూ ఉన్నాం కాబట్టి లేట్ అయిపోయింది. అసలు వ్యూ అయితే భయంకర సూపర్ అంటే సూపర్ ఉంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. తొందరగా వాచ్ టైం కానీ వచ్చేసింది అనుకో నావే యాడ్స్ వస్తాయి, ఇంకా నేను ఫాస్ట్గా చేయొచ్చు. వీడియోలు చేసేదానికి మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు రైడ్ తీసుకుంటే టోల్ గేట్ ఇది. ఓకే, ఫైనలీ అయితే మొత్తం రిటర్న్ అయితే అయిపోయాను. అంటే ఏం లేదు, నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడ మాకు ఒక లోకో ప్రాబ్లం ఉండింది. ఆ లోకోని సాల్వ్ చేయడానికి అయితే నేను థాయిలాండ్ బోర్డర్ దగ్గరికి అనమాట, అంటే లోపలికి వెళ్ళిపోయాం అనమాట. అంటే అక్కడ మన పాస్పోర్ట్ నెంబర్ అన్నీ రాసేసి లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళేసి అది ఎంత ఒక 1/2 అవర్ పని, అది చేసేసాను. చేసేసిన తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాం. రిటర్న్ వచ్చేటప్పుడే మీకు నేను అక్కడ అవన్నీ చూపించింది. కాకపోతే అప్పుడు ఎందుకు లాక్ చేయాలంటే ఫుల్ టైడ్ అయిపోయాను. ఇప్పుడే కొంచెం వచ్చి పడుకునేసి బయటకు వచ్చాను అనమాట. ఫుడ్ తినడానికి అయితే వెళ్తున్నాను. అందుకని సరే వెండింగ్ వీడియో అయితే చేయలేదు. అందుకోసం ఇదైతే మీకు తెలిసి నేను ఇటలీ షాప్కి వెళ్తాను. ఈ వీడియోలో మీకు చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, జాబ్ ఆపర్చునిటీస్ అయితే కొన్ని ఉన్నాయి, నేను మీకు చెప్తాను. మీరు అయితే పాస్పోర్ట్ అన్నీ చేసుకునేసి రెడీగా అయితే ఉండండి. వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోకుండా. తీసేసుకరే బాయ్ బాయ్. అదొక చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నా కొంచెం లాస్ట్ వరకు చూసి వాచ్ టైం అయితే పెరగట్లేదు. కొంచెం వాచ్ టైం పెరిగిన తర్వాత కొంచెం నాకు యాడ్స్ వస్తాయి, కొంచెం మనీ అనేది జనరేట్ అవుతుంది. ప్లీజ్ కొంచెం లాస్ట్ వరకు కొంచెం వీడియోని చూడండి. వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ పడితే అక్కడ ఈ వీడియోని పోస్ట్ చేయండి. బాయ్ బాయ్.